హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్స్క్రిప్షన్స్. అసలు ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటి అంటే ఏదైనా ఆర్ట్ సర్ఫేస్ మీద రాసేదాన్ని ఇన్స్క్రిప్షన్స్ అంటారు. లైక్ ఒక స్టోన్ మీద కానీ ఒక మెటల్ మీద కానీ రాసేదాన్ని ఇన్స్క్రిప్షన్స్ అంటారు. అసలు ఇన్స్క్రిప్షన్స్ ఏ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుందంటే సోషల్ అండ్ ఎకనామికల్, రిలీజియన్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ మనకు అనేది ఇస్తుంది. రాజు చేసిన వార్డ్స్ కానీ, రాజు చేసిన అచీవ్మెంట్స్ గురించి కానీ, ఏదైనా ప్రజలకు తెలపాలనుకునే దాన్ని ఒక స్టోన్ మీద కానీ ఒక మెటల్ మీద కానీ రాసి ఉంచేవాళ్ళు. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ని ఏమంటారంటే హిపోగ్రఫీ అని అంటారు. ఇన్స్క్రిప్షన్స్ 4 విధాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రాక్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక, అండ్ సెకండ్ వన్ వచ్చేసి డెడికేటివ్ ఇన్స్క్రిప్షన్స్, థర్డ్ వన్ వచ్చేసి డొనేటివ్ ఇన్స్క్రిప్షన్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చి కమ్మెమరేటివ్ ఇన్స్క్రిప్షన్స్. అండ్ డెడికేటివ్ ఇన్స్క్రిప్షన్స్ వచ్చేసి ఏదైనా పర్సన్ గురించి కానీ పర్టికులర్ పర్సన్ గురించి కానీ తెలియజేసేదాన్ని డెడికేటివ్ ఇన్స్క్రిప్షన్స్ అంటారు. డొనేటివ్ ఇన్స్క్రిప్షన్స్ అంటే ఒక రాజు కొంచెం సంపద కానీ కొంతమందికి డొనేట్ చేయడం కానీ, కొంచెం ల్యాండ్ కొంతమందికి డొనేట్ చేయడం కానీ, దాని గురించి తెలిపేదాన్ని డొనేటివ్ ఇన్స్క్రిప్షన్ అంటారు. అండ్ కమ్మెమరేటివ్ ఇన్స్క్రిప్షన్స్ అంటే ఎవరైనా చనిపోయిన పర్సన్స్ అచీవ్మెంట్స్ కానీ వాళ్ళ గురించి తెలియజేసేదాన్ని కమ్మెమరేటివ్ ఇన్స్క్రిప్షన్స్ అంటారు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.